హాస్పిటల్లో పనిచేస్తావు భయమేమ్మా వెళ్తామ్మా ఇక్కడ వచ్చి గ్రామ కంటూ ఓని ఉంది సార్. లెక్కకుండా గట్టు గట్టు ఎక్కడానికి గట్టి దానివల్ల కాలేదు. జారే కాకుండా దానికి జారే బండ అదేమి స్ట్రాంగ్ చూడొస్తా. అది అన్ని నీళ్ళు కూడా పట్టుకోందంటే అట్లా దానికి తీరా ఎక్కువ నాకు పట్టుకునేకి రాలేదు కదా తింటా. నైట్ అంతా నేనైతే నీళ్ళంతా ఎత్తిపోసి కాలమంతా నిండిపోయింది బాగా నీట్గా. వాళ్ళు అనవసరంగా తోలు కోసం మన తోలు వేసినారు. ఇక ఏం చేయడానికి మేము తిక్కు లేకుండా మీ సారాలు వచ్చినారు అని అడుక్కుంటారు సార్. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ నిండిపోతుంది సార్. మళ్ళీ రోజు నీళ్ళు ఎత్తిపోయాలంటే సార్ మళ్ళీ ఇండ్లు లేకపోయినాయి సార్. నైట్ అంతా ఎత్తిపోయినాము. పెళ్ళి లలితమ్మ రై అంతా వాన కురిసింది, ఎలా పోయింది నీళ్ళు అంతా ఎత్తిపోసుకొని రై అంతా నిద్ర లేదు. మా పిల్లలకు కూడా ప్రబోధం ఉంది. మా ఇంటి లోపల కూడా వచ్చింది సార్. సార్ మాకు నిన్న వర్షం వచ్చి ఇక్కడ పక్కలో మట్టి తోలేసినారు. ఎత్తుగా కోసుకొని ఇండ్లకంతా నీళ్ళు తిరుగుతుంది సార్. రాత్రి రై అంతా నీళ్ళు ఎత్తిపోసుకొని కరెంట్ లేదు, మబ్బు నీళ్ళు వేరే ఇండ్లకి దూరేసిండాయి. ఎత్తిపోసుకొని ఉన్నాం సార్. రై అంతా నిద్ర లేదు. చిత్తూరు జిల్లా బైరడపల్లి మండలం చీలంపల్లి గ్రామం. మాకేమిరా అంటే ఒక 15 ఏళ్ళ నుంచి మాకు ఓన్మి గ్రామ కంఠం అనేసి కొంచెం సమస్య ఉంది. దానికి ఏం చేసినారంటే కొంతమంది నాయకులు కలిసి అక్కడ వచ్చిందన ఓనింది ఆక్రమించి మొన్నంతా తోలేసినారు. దానివల్ల ఏమైందంటే నిన్న సాయంత్రం వర్షం పడి మొన్నంతా ఇంట్లోకి కొట్టుకొని వచ్చింది. దగ్గర 15 ఫ్యామిలీల వరకు నష్టం జరిగింది. ఇంట్లోకంతా నీళ్ళు వచ్చినాయి. మొన్న వచ్చింది. మళ్ళీ వచ్చిందని ఇప్పుడు ఏమైందంటే పాములు ఇవి వేరే విపరీతమైన విష పురుగులంతా వచ్చినాయి నైట్ ఇంట్లోకంతా. దగ్గర 50 మంది దాకా అవసరం పడినాము. దగ్గర ఇంట్లోకంతా కూడా నీళ్ళు దూరేసినాయి. దయచేసి మాకు జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, సర్వేర్ గారు మా బాధ కొంచెం అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేసి మాకు అక్కడ గ్రామ కంఠం ఉంది, మళ్ళీ ఓనిం ఉంది. కమనపల్లి గంగినాయపల్లి టు చింతలగుంట వరకు ఓనిం ఉంది. అక్కడ కొంతమంది బడా నాయకులు ఏం చేసినారంటే ఆక్రమించుకొని మాకు ఇప్పుడు దావ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. దగ్గర 15 కుటుంబాల వరకు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంతవరకు మేము వచ్చిందన అర్జీలు ఇచ్చినాము. అర్జీలు వండుకొని 2014 నుంచి అర్జీలు ఇచ్చినాము. ఆ అర్జీలకి వస్తున్నారు, వెళ్తున్నారు. మాకేమరా అంటే ఏమి ఎట్లా అనేసి ఇంతవరకు మాకు చెప్తా ఉండలేదు. దానివల్ల ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చినాము, బీఆర్ఓకి లెటర్ ఇచ్చినాము, మాదిగ సంఘానికి లెటర్ ఇచ్చినాము. దగ్గర 2014 నుంచి ఇచ్చుతూనే వస్తున్నాము. కానీ ఇంతవరకు మాకేమరా అంటే న్యాయం అయితే ఇంతవరకు ఏమి తేలేదు సార్. ఇంతవరకు దయచేసి ఇప్పుడైనా మాకు దయ కలిపి మాకు ఓనిమి మళ్ళీ వచ్చి గ్రామ కట్టం తేల్చేవాళ్ళగా కోరుతున్నాం సార్.